అందరికీ నమస్తే. 30 డే ఛాలెంజ్ సిరీస్లో Day-19 ఇవాళ. చలో ఇంకా వాళ్ళ ముచ్చటకు వచ్చేసి కంప్లీట్గా షెడ్ అనేది చూపిస్తాం మీకు. చెప్పినా కదా కస్టమర్ దగ్గర ఉన్న సామానే మనం అయితే అడ్జస్ట్ చేసి షెడ్ వేస్తున్నాం. ఇప్పుడు బెండింగ్ రేక్స్ మొత్తం సైజ్ వచ్చేసి 12 ఫీట్స్, కానీ అయితే మనం అయితే 6 ఫీట్స్ అయితే కట్ చేసుకుంటున్నాం. మనం ఈ రేకులు అనేది కంప్లీట్గా 1 by 1 చెక్ చేసుకున్న తర్వాతనే మనం స్క్రూ ఫిట్టింగ్ అనేది చేయాలి. రేక్ షీట్ అయితే వేసుకునేటప్పుడు కంప్లీట్గా 1 సైడ్ నుంచి అయితే కొంచెం రావాల్సి వస్తుంది. సపోర్టింగ్ రాడ్స్ అయితే డైరెక్ట్ బిల్డింగ్కి వేసేసుకున్నాం. దానివల్ల రేక్ షీట్ అనేది ఒక 6 ఇంచెస్ అయితే మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ సపోర్టింగ్ రాడ్ దగ్గరనే కట్ చేసుకోవాల్సి వచ్చింది. స్క్రూ ఫిట్టింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో వాడతారు, కానీ మనమైతే లెవెల్ థ్రెడ్ అయితే వాడతాము. లెవెల్ థ్రెడ్ వాడడం వల్ల ఏంటిదంటే మనకైతే మిస్టేక్ అనేది పోదు, స్క్రూ అనేది అటు ఇటు అయితే పడదు. నెక్స్ట్ మనకి పైప్ ఎక్కడ ఉందో అక్కడనే స్క్రూ అనేది పడుతుంది. మీకు కంప్లీట్ గా 2 parts లో ఎందుకు చూపిస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థం కావాలని పర్సనల్ వాడుతుండడం వల్ల అయితే వెల్డింగ్ వీడియోస్ అయితే సరిగ్గా అప్లోడ్ చేయలేకపోయినా. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. 30 డే ఛాలెంజ్ సిరీస్ లో Day-19 ఇవాళ.